చూస్తే ప్రగతి, లోపల చూస్తే పక్కా కుట్ర. చెన్నై, తిరుపతి, బెంగళూరు నగరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈ ప్రాంతం ఇప్పుడు రియల్ మాఫియాకు గోల్డ్ మైన్ లా మారింది. పచ్చని పొలాలు ఇప్పుడు గ్రావెల్ దిబ్బరుగా మారిపోతున్నాయి. రైతు కంటినీరు తొడవాల్సిన కాలువలు ఇప్పుడు రియల్టర్లను లేఅవుట్లలో కలిసిపోతున్నాయి. ఆశకు అంతులేదు, అక్రమానికి అడ్డు లేదన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. సామాన్యుడు సొంతింటి కలనే పెట్టుబడిగా మార్చుకుని కోట్లు కొలకొడుతున్నారు. మేనకూరు ఇండస్ట్రియల్ హబ్ కావడంతో ఇక్కడ నివాస స్థలాల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ఈ గ్లామరస్ మార్కెట్ వెనుక ఉన్న డార్క్ రియాలిటీని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది కేవలం బిజినెస్ కాదు, పక్కాగా జరుగుతున్న వ్యవస్థీకృత దోపిడీ. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో భూముల రేట్లు చూస్తుంటే ఇన్వెస్టర్ల కళ్లు బయర్లు కమ్ముతున్నాయి. మేనకూరు గ్రామం ఒక పారిశ్రామిక కేంద్రంగా డెవలప్ అవడంతో అక్కడ లేబర్ నుంచి మేనేజర్ల వరకు అంతా స్థిరపడాలని చూస్తున్నారు. ఈ రెసిడెన్షియల్ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి కొందరు రియాల్టర్లు గూడుపుటాన్ని మొదలుపెట్టారు. తిమ్మాజీ కండ్రికా నుంచి మేనకూరు వరకు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ను కమర్షియల్ వెంచర్లుగా మార్చేస్తున్నారు. పక్కాగా రోడ్డు పక్కనే ఉన్నాయనే ఫీల్ కలిగిస్తూ అమాయకులను ట్రాప్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇక్కడ రేట్లు డబల్ అవుతాయని నమ్మిస్తూ కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. ఆ భూమికి అసలు పర్మిషన్ ఉందా, అది సాగు భూమిగా ఉందా లేక నివాస స్థలంగా మారిందా అన్న విషయాలను అధికారులు హైడ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 60 లేఅవుట్లు ఉంటే అందులో కేవలం 10కి మాత్రమే అరాకొరా అనుమతులు ఉన్నాయి. అంటే మిగిలిన 50 వెంచర్లు అక్రమంగా వెలిసినవేనని స్పష్టమవుతోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా ఒక రియాల్టర్ నిబంధనలు ఉల్లంఘిస్తే మరొకరు అంతకు మించిన అక్రమాలకు పాల్పడుతున్నారు. పంట పొలాలకు వెళ్లే డోనలు, నీటి కాలువలను సైతం గ్రావెల్తో చదును చేసి లేఅవుట్లలో కలిపేస్తున్నారు. మేనకూరులో శ్రీ సత్యదేవనగర్, సాయినగర్ రెసిడెన్షియల్ లేఅవుట్లు దీనికి ప్రధాన ఉదాహరణలు. జువ్వలపాలెం వద్ద ఉన్న లేఅవుట్లు, బిరుదువాడ వద్ద ఉన్న హంసా లేఅవుట్లు ఇలా చాలా వరకు అక్రమ నిర్మాణాల జాబితాలోనే ఉన్నాయి. నేచర్ను నాశనం చేస్తూ ఇక్కడ కాంక్రీట్ జంగల్స్కు పక్కాగా పునాదులు వేస్తున్నారు. నాయుడుపేట సరౌండింగ్లో అభివృద్ధి అనే పదంతో ఎక్కువగా లేఅవుట్లు వేస్తున్నారు. 90% ఎక్కువగా అప్రూవల్ లేకుండానే వేస్తున్నారు. వేసిన వాటిల్లో బాధ లేదు, కానీ వేయని వాటిలో కొన్నవాడు ఇబ్బంది పడుతున్నారు, అధికారులు బాధపడుతున్నారు. ఈ మధ్య గ్రీవెన్స్ చేసిన విధానంలో 90% ఇలాంటి ప్రాబ్లమ్సే రాజకీయ నాయకుల దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాయి. కాబట్టి ఈ విషయంలో అధికారులు స్పందించాలనుకో. నిజానికి నాయుడుపేట పరిసరాల్లో ఏదైనా ఒక కొత్త లేఅవుట్ వేయాలంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా నుంచి ఖచ్చితంగా టెక్నికల్ పర్మిషన్స్ను తీసుకోవాల్సిందే. ఇక్కడ రియాల్టర్లు ఆ రూల్స్ను పూర్తిగా తుంగలోనికి తొక్కి తమకు తోచిన రీతిలో ప్లాట్లు విభజిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారుల కళ్లు కప్పి లేదా వారి పరోక్ష సహకారంతో ఈ అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తుడా నిబంధనల ప్రకారం వదలాల్సిన ఓపెన్ స్పేస్, పార్కులు, వెడల్పైన రోడ్లు ఇక్కడ ఏ వెంచర్లోనూ దర్శనమివ్వవు. ఇటు అమ్మకందారులైనటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, నాయుడుపేటని మీరు లేఅవుట్లుగా మార్చి అమ్మేటప్పుడు మీరు చేయాల్సినటువంటి, పాటించవలసినటువంటి రూల్స్ అన్నిటినీ పాటించి, అది వ్యవసాయ భూమి అయితే దానికి కన్వర్షన్ ఆర్డర్ చేయించండి. ఆ తర్వాత దాన్ని మీరు ఇళ్ల ప్లాట్ల కింద అమ్మాలా అన్నప్పుడు హౌస్ ప్లాట్స్ ప్లాన్ అప్రూవల్ అనేది చేయించండి. అనుమతులు లేని ఈ డెడ్లీ కాంబినేషన్ సామాన్యుడి సొంతింటి కలపై కోలుకోలేని దెబ్బతీస్తోంది. సర్వే నెంబర్ల పరిధిని మించి రిజిస్ట్రేషన్లు చేయటం ఇక్కడ సర్వసాధారణమే. దీనివలన పక్కపక్క ప్లాట్ల యజమానులు తీవ్రమైన భూ వివాదాలు తలెత్తుతున్నాయి. కాసుల కోసం కళ్లు మూసుకుపోయిన అధికారులు కొనుగోలుదారుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ లేకుండా స్టాంప్స్ వేస్తూ వ్యవస్థను అభాసుపాలు చేస్తున్నారు. ఈ కరప్షన్ చైన్ ఇక్కడ ఎంత బలంగా ఉందో చూస్తూ ఉంటే సామాన్యుడు భూమి కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి దాపురించింది. రోడ్ల స్థలాలను సైతం ఆక్రమించి ప్లాట్లు వేయటం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియాలో ట్రాఫిక్, మురుగునీటి సమస్యలు తాండవించటం ఖాయం. అధికారుల నిర్లక్ష్యం రియల్టర్లకు వరంగా మారింది. అధికారులకి గ్రీవెన్స్ డేలో అర్జీలు పెరుగుతున్నాయే కానీ తక్కువ రావడంలే. మరి ఎందుకంది ఎలా జరుగుతుంది? ఇది సమస్య పరిష్కారం జరగడంలే. సమస్య పరిష్కరించాలంటే కలెక్టర్ కానీ పై అధికారులందరూ కూడా దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఎతకాలి. ఈరోజు చూస్తే తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అర్జీలు ఇస్తున్నారు. ఎందుకు జరుగుతుంది? పరిష్కారం అయిపోతే రారు కదా. ఒక్కొక్కరు 15 మాటలు 15 మాటలు కూడా పర్యాలు ఇస్తూనే ఉన్నారు.
అది కాలయాపన జరుగుతూనే ఉంది. అలా జరగకుండా మన ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులందరూ కూడా తెలియజేస్తున్నారు. రియాల్టర్ల అక్రమాలకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు సిస్టమ్ను భ్రష్టు పట్టిస్తున్నారు. అంకణానికి 1000 చొప్పున లంచం ముడితే చాలు, ఎటువంటి పత్రాలు లేకపోయినా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిపోతుంది. సర్వే నెంబర్ల పరిధిని మించి రిజిస్ట్రేషన్లు చేయటం ఇక్కడ సర్వసాధారణమైపోయింది. కాసుల కోసం కళ్లు మూసుకున్న అధికారులు కొనుగోలుదారుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ లేకుండా స్టాంప్స్ వేస్తూ వ్యవస్థను అభాసుపాలు చేస్తున్నారు. ఈ కరప్షన్ చైన్ ఇక్కడ ఎంత బలంగా ఉందో చూస్తుంటే సామాన్యుడు భూమి కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అంతిమంగా ఈ రియల్ మాయాజాలంలో చిక్కుకొని బలి అవుతుంది కేవలం మధ్యతరగతి ప్రజలే. తమ జీవితకాలపు సంపాదనను కష్టపడి కూడబెట్టి ఒక్క ఫ్లాట్ కొంటే అది కూడా వివాదాల పుట్టగా మారుతోంది. రియాల్టర్లు మాత్రం కోట్లు గడించి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు లంచాలతో జేబులు నింపుకుంటున్నారు. కొనుగోలుదారులు మాత్రం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇప్పుడైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ లేఅవుట్లపై ఇన్వెస్టిగేషన్ చేయాలి. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే నాయుడుపేట పరిసరాలు అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిపోతాయి. కొనుగోలుదారులు కూడా వెంచర్లలో ప్లాట్లు కొనే ముందు గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసుకోవాలి. లేకపోతే మీ సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. వ్యవస్థ మారకపోతే రేపు ఇదొక పెను సంక్షోభానికి దారితీయటం ఖాయం. జాగ్రత్తగా ఉండటమే మీ ప్రాథమిక కర్తవ్యం. ఈ యొక్క అధికారులు వెంటనే అటువంటి లేఅవుట్లకి సరైన పత్రాలు ఉన్నాయో లేవో చూసి వాటిని మీ యొక్క పరిగణనలోకి తెచ్చుకొని ప్రజలకి న్యాయం చేయవలసిందిగా అధికారులు కూడా తెలియజేసుకుంటారు. ఆ యొక్క ఫ్లాట్లకి ఇరువైపులా మనం ఉన్నటువంటి స్థానిక వాటర్ ఫెసిలిటీ ఉందా, కరెంట్ ఫెసిలిటీ ఉందా, అదేవిధంగా ముఖ్యంగా తుడా అప్రూవల్ ఉందా లేదా చూసుకొని ప్రజలు దాన్ని కొనుగోలు చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.